హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చికెన్ రెసిపీ చేద్దామని అయితే నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చిన. సో నేనైతే ముందుగానైతే అల్లం, పసుపు, కారం, ఉప్పు అయితే రెడీగా పెట్టుకున్నా. సో ఇవ్వండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో నేనైతే కారం అయితే వేసుకుంటున్నా. సో ఇది కొద్దిగా కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే కొద్దిగా తక్కువ వేసుకుంటున్నా. మీరు ఒకవేళ కారం తక్కువ ఉంటే మీరు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. సో తర్వాత అయితే అల్లం అయితే వేసుకుంటున్నా. అల్లం అయితే కొద్దిగా ఎక్కువ ఉండాలి. నేను మా ఫ్రెండ్ రూమ్కి వచ్చి ఇలా చికెన్ తెచ్చుకుందాం అంటే సరే అంటే ఇక ఏం చేద్దాంలే అని చెప్పి టైంపాస్కి చికెన్ తెద్దామని తెచ్చి ఇట్లా చేస్తున్నా అండి. సో ఇలా అయితే మంచిగా కలుపుకోవాలి. ఇలా సో ఆనియన్స్ అయితే వేసుకుందాం మనం. నేనైతే ఒక 2 ఆనియన్స్ వేసుకుంటున్నాను అండి. ఆనియన్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే మనకు గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది అనమాట. సో అందుకే నేనైతే 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని కట్ చేసినాను. సో ఈ ఆనియన్స్ని ఏం చేయాలంటే మనకి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వాటిని మంచిగా వేగనియాలన్నమాట. సో అప్పుడే ఆ ఆనియన్కి ఉన్న టేస్ట్ అనేది వస్తుంది. సో తర్వాత కొద్దిగా అయితే టమాటా ముక్కలను అయితే వేసుకుందాం. టమాటా ముక్కలు వేయడం వల్ల గ్రేవీ అనేది కొద్దిగా మనకు పుల్ల పుల్లగా అనేది తాకుతూ ఉంటుంది అన్నమాట. సో తర్వాత మనం కలుపుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం ఇక. సో ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అంటే కిందనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో కూరనైతే ఇట్లా మంచిగా కలుపుకోవాలి మన నూనెకి పట్టేటట్టు. ఆనియన్స్ అండ్ పసుపు, అల్లం అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలండి. ఎవరైతే బ్యాచిలర్స్ ఉంటారో, రూమ్లలో అయితే ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఒక 5 to 10 minutes తర్వాత మనం ఈ మూతను తీసుకోవాలన్నమాట. సో 5 to 10 minutes ఉంటే ఏమవుతుందంటే ఆ చికెన్ అనేది మొత్తం బాయిల్డ్ అయిపోతుంది అనమాట. సో కొంతమంది ఏం చేస్తారంటే ఆ చికెన్ని ఊకే ఉడికిందా లేదని చెప్పి ఊకే కలపడం వల్ల ఏంటంటే ఆ చికెన్ పీసెస్ అనేది డిస్టర్బ్ అయిపోతాయి అనమాట. సో డిస్టర్బ్ అయిపోవడం వల్ల కూర అనేది మంచిగా ఉండదు, టేస్ట్ కూడా అనిపించదు. సో 10 minutes తర్వాత తీస్తే ఎట్లా ఉన్న ముక్క అట్నే ఉంటుంది. చూసారా ముక్కలు ఎట్లా ఉన్నాయో మంచిగా గట్టిగా. సో మ్యాక్స్ అయితే ముక్కలు అయితే ఉడికినాయండి. ఇంకోసేపు ఉడకనిచ్చి దాంట్లో అయితే కొద్దిగా వాటర్ పోసుకుంటే అయిపోతుంది. వాటర్ కూడా ఆ ముక్కలు ఎక్కడికైతే ఉన్నాయో ఆడి వరకే ముక్కలు మునిగేటట్టే పోసుకోవాలి. సో అదే రైట్ కొలత అనమాట. ముక్కలకు పైన వాటర్ పోస్తే సూప్ అనేది మొత్తం పల్చబడి టేస్ట్ అనేది ఉండదు. సో ఇలా అయితే ముక్కలు కనబడేటట్టు అయితే వాటర్ పోసుకుంటే ముక్కలు కూడా టేస్ట్ ఉంటాయి అన్నమాట. సూప్ కూడా మనకు చిక్కగా ఉంటుంది. సో చూసారా ముక్కలు ఎలా మటన్ ముక్కలు ఎక్కువ ఉడికినాయో. సో ఇప్పుడైతే దానికి మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే మసాలా యాడ్ చేసి కూరని అయితే కలుపుదాం ఇక.
ఇక మసాలా వేసినామంటే 99% కూర అయితే కంప్లీట్ అయినట్టు. సో ఇలా అయితే మీరు ఇంట్లో అయినా లైక్ బ్యాచిలర్స్ అయినా కూడా సింపుల్గా ఈ చికెన్ కర్రీని చేసుకోవచ్చు అనమాట. సో మా దగ్గర కొత్తిమీర అయితే లేదు, సో వేయలేదు దీని అయితే. సో ఆల్మోస్ట్ అయితే చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దాన్ని చూద్దాం ఇక చికెన్ టేస్ట్ ఎట్లా ఉందో. సో ఫైనల్గా అయితే మన ముక్కలు అయితే మంచిగా ఉడికినాయి, సూప్ కూడా మంచిగా చిక్కగా వచ్చిందండి. చూసారా మటన్ ముక్కలు ఎట్లయితే ఉడికినాయో సేమ్ అట్లనే వచ్చింది. ముక్కలు అయితే ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. సో కొంతమంది తెలియక